టమోటా రసం ఇలా చేశారంటే కూరలు చట్నీలు అవసరమే లేదు. అన్నమంతా కూడా ఈ చారుతోనే తినవచ్చు. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక కుక్కర్ తీసుకొని అందులో 4 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పులుపుకు తగ్గట్టు చింతపండు, ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి ఒక విజిల్ రానివ్వాలి. తర్వాత వాటర్నంతా కూడా వంపేసి చల్లని నీళ్లు వేసుకొని బాగా పిసుక్కోవాలి. తర్వాత తొక్కలన్నీ కూడా తీసి సైడ్కి వేసుకోవాలి. మనం సైడ్కి పెట్టుకున్నటువంటి టమాటా వాటర్ కూడా వేసి రుచికి తగ్గ కారము, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా రసం పౌడర్ వేసి బాగా కలుపుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఎర్రగా వేయించాలి. ఇలా వేగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్నటువంటి టమోటా చారుని వేసి బాగా కలుపుకోవాలి. ఒక పొంగు వచ్చేంత వరకు ఈ రసాన్ని ఉడికించుకోవాలి. చూడండి, మనకు పొంగు వచ్చింది. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు వేసుకొని కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమోటా రసం రెడీ.